Okay, the next topic is compensation. So, ఈ compensation అనేది which helps to pay the amount to the workers across the organization. అంటే this compensation actually includes the different kinds of calculations. అంటే దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీన్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. తర్వాత పే రేంజ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఎలిమెంట్స్ అంటాము. సో, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ బేస్ చేసుకొని సో, ఎంప్లాయీకి ఏంటనంటే ఆ కాంపెన్సేషన్ అనేది యాడ్ చేయబడుతుంది. సో, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక వర్కర్‌ని మనం తీసుకుంటే సో, ఇక్కడ సో, టోటల్ బేస్ పే అని చెప్పేసి అమౌంట్ అని అండ్ దెన్ దాని తర్వాత వాట్ ఈస్ ద ప్యాకేజ్ అండ్ గ్రేడ్, ఓకే, అండ్ వాట్ ఈస్ ద రేంజ్, ఓకే, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్లాన్స్, ఓకే. సో, ఆ పర్టిక్యులర్ ఎంప్లాయీకి అసైన్ అయ్యి ఉన్నాయని చెప్పేసి. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని ఏంటనంటే దట్ పర్టిక్యులర్ అమౌంట్ అనేది ఎంప్లాయీకి మనం ఆఫ్టర్ పేమెంట్ డేట్‌లో పే చేస్తామనమాట. సో, దీంట్లో ఈ కంపెన్సేషన్‌లో సో, ఇలాంటి సెటప్ అని చేయటానికి అండ్ ఆల్సో లైక్ మనకి అవైలబుల్‌గా సెలెక్ట్ చేసుకోవటానికి సో, సర్టెన్ కంపెన్సేషన్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, సర్టెన్ కంపెన్సేషన్ కాంపోనెంట్స్. సో, అవేంటో ఇప్పుడు చూద్దాం. The first one is frequency. Okay. The first one is frequencies and third one is eligibility rule. Second one eligibility rule and packages. Okay, packages and grades. Okay, and also we can call it as grade profiles and compensation elements, and also like compensation plans and వీటన్నిటితో ఈ కంపెన్సేషన్ ప్లాన్స్‌తో పాటు మనకేంటనంటే రిమైనింగ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే కంపెన్సేషన్ బేసిస్ అంటాం. ఓకే. సో, ఈ కంపెన్సేషన్ బేసిస్ అండ్ దెన్ బిజినెస్ ప్రాసెసెస్. ఓకే. బిజినెస్ ప్రాసెసెస్. సో, ఎక్సెప్ట్ దిస్ బిజినెస్ ప్రాసెసెస్, సో ఆల్ దీస్ ఆర్ కంపెన్సేషన్ కాంపోనెంట్స్. సో, దీంట్లో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, ఎలిజిబిలిటీ రూల్స్ ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ ప్రొఫైల్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ కంపెన్సేషన్ ప్లాన్స్ ఉంటాయి. ఓకే. అండ్ బేసిస్ ఉంటాయి. సో, విల్ సీ వన్ బై వన్. ఫస్ట్ ఫ్రీక్వెన్సీస్. సో, ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి? ఈ ఫ్రీక్వెన్సీస్ అనేది జనరల్‌గా మనకి దేనికి యూజ్ అవుతాయి? సో, ఫ్రీక్వెన్సీస్ అండ్ నథింగ్ బట్ ఏంటనంటే ఇవి మన కంపెన్సేషన్ క్యాలిక్యులేషన్స్‌లో ఇవి యూజ్ అవుతాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో, మనకి ఒక టాస్క్ ఉంది మెయింటైన్ ఫ్రీక్వెన్సీస్ అని. సో, ఈ మెయింటైన్ ఫ్రీక్వెన్సీస్ అనేది ఏం చేస్తదనంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫ్రీక్వెన్సీస్‌ని మనకి విజిబుల్ చేస్తుందని చూపిస్తుంది. సో, దీస్ ఆర్ ఆల్ ఆల్రెడీ క్రియేటెడ్ ఫ్రీక్వెన్సీ. యాన్యువల్, ఓకే, బైవీక్లీ, అవర్లీ, మంత్లీ అండ్ క్వార్టర్లీ, వీక్లీ, సెమీ మంత్లీ లైక్ దట్. సో, ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఎలా ఉంటదనంటే సో, చెప్పాను ఆల్రెడీ దిస్ ఫ్రీక్వెన్సీ అనేది మనం క్యాలిక్యులేషన్ పర్పస్ గురించి యూజ్ చేస్తాం అండ్ ఆల్సో ఇట్ ఈస్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ అక్కరెన్సెస్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ టైప్. Occurrences in the sense units. So, units, number of occurrences that are occurred in a
particular frequency type, and also which helps to calculate the compensation, calculate the compensation అనమాట. సో అంటే ఏంటనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవర్లీ వర్కర్ ఉన్నాడు. ఓకే. సో ఒక అవర్లీ వర్కర్ ఉన్నాడు. అతని అతని టోటల్ బేస్ పేని మనం డిఫైన్ చేయాలి, అంటే క్యాలిక్యులేట్ చేయాలి. సో అలాంటప్పుడు ఈ యాన్యువలైజేషన్ ఫ్యాక్టర్ అనేది ఎలా మనకి యూజ్ అవుతుందని అంటే, ఫస్ట్ లెట్ టేక్ క్యాల్కులేషన్. ఒక $15 ఇస్తున్నాం మనం, $15 పర్ అవర్ ఇస్తున్నాం, $15 పర్ అవర్ ఇస్తున్నాం. సో హీఈస్ అన్ అవర్లీ ఎంప్లాయీ. సో అవర్లీ ఎంప్లాయీ అని అంటే డిఫాల్ట్ వీక్లీ అవర్స్ ఎంత ఉంటుంది మనకి? 40 అవర్స్ ఉంటుంది. ఓకే, 40 అవర్స్. 40 అవర్స్ ఇన్ ద సెన్స్ డైలీ 8 అవర్స్, వీక్లో 5 days వర్క్ చేస్తాం, 40. ఓకే, సో 40 అవర్స్ మల్టిప్లై మీన్స్ per hour amount. Okay, per hour amount multiply hours and weeks. Okay, and weeks. Per year actually we have the 52 weeks. Okay, so like that actually the calculation, the compensation can calculate. So, and the total value is 15 multiplied by 40, 52 in the sense 31,200, $31,200 were actually pay for the particular employee, right? Okay, so suppose if you take that in a, hourly, okay, by using this annualizing factor, annualizing factor in the sense 52 weeks, total hours 2080, total hours 52 weeks ki total hours 2080. If you can multiply 2080 into 15, because that is our dollar, same we can get 31,200. Okay, 15 into 2080. And also just remember this annualization factor, it would also occur in many calculations across the workday, like in the absence also we use. So whenever, suppose if you మీరు ఏదైనా రిపోర్ట్ ఫిల్ చేస్తున్నప్పుడు పర్టికులర్ రిపోర్ట్ ఫీల్డ్ గురించి ఏంటంటే అక్రూవల్ నాట్ అక్రూవల్ క్యాలిక్యులేషన్. సో దే ఆర్ స్పెసిఫికలీ మెన్షన్ the scheduled hours, okay, with this annualization factor, the scheduled hours with this annualization factor. Sometimes they are actually a business team ఏంటంటే మీకు డైరెక్ట్గా ఆ క్యాల్కులేషన్ ఎలా ఇస్తుందనంటే, scheduled hours multiplied with the annualization factor of hourly, okay, and divided by 100. సో ఇలా ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే క్యాలిక్యులేషన్ ఒక ఫీల్డ్ క్రియేట్ చేయమని చెప్పేసి అని ఇస్తే, సో యాన్యువలైజేషన్ ఫ్యాక్టర్ అనేది అవైలబుల్ ఇన్ ద మెయింటైన్ ఫ్రీక్వెన్సీస్. సో హియర్ మీరు ఇక్కడ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్ ద కంపన్సేషన్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ లైక్ దిస్. ఓకే, ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ లైక్ దిస్. Okay, so that's about frequencies. And what is the next one? Eligibility rules. So these eligibility rules actually define how an employee is assigned to that particular thing, particular compensation component. అంటే సో ఈ ఎలిజిబిలిటీ రూల్స్ జనరల్గా మనం ఏంటంటే ఇక్కడ ఒక కంపన్సేషన్ ప్లాన్ అయినా సరే, ఒక కంపన్సేషన్ ప్యాకేజ్ అయినా, గ్రేడ్ అయినా సరే, ఏదైనా సరే మనం ఏంటంటే సమ్ టైమ్స్, సో అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందనంటే ప్యాకేజ్ అండ్ గ్రేడ్ రెండింటికి ఆ ఎంప్లాయీ ఎలిజిబుల్ అయితే, సో దీస్ టూ ఏంటంటే డిఫాల్ట్గా వచ్చేస్తాయి.
సో అలాగా డిఫాల్ట్ ఎలిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఆల్సో డిఫాల్ట్‌గా ఎలిజిబిలిటీ ప్రకారం కంపెన్సేషన్ ప్యాకేజ్ అవుతుంది. బట్ గ్రేడ్ అనేది వేరే గ్రేడ్ ఉంటుంది. సో దాన్ని పర్టిక్యులర్‌గా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్నేంటంటే నాన్ డిఫాల్ట్ కంపెన్సేషన్ అని అంటాం. ఓకే. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అది డిఫాల్ట్ కంపెన్సేషన్ అనేది, నాన్ డిఫాల్ట్ కంపెన్సేషన్ అనేది ఎలా అక్కర్ అవుతుందో నేను చెప్తాను. ఫస్ట్ ఈ కంపెన్సేషన్ ఎలిజిబిలిటీ రూల్ ఏంటనంటే బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ. అంటే ఎలిజిబిలిటీ అనేది ఏమై ఉంటదనంటే ఆహ్, మనం ఆల్రెడీ చూసాం. పొజిషన్ క్రియేట్ చేసేప్పుడు పే రేట్ టైప్ అనేది మనకుంటుంది. అంటే పే రేట్ టైప్ అంటే ఏంటనంటే అతను సాలరీ ఎంప్లాయా, అవర్లీ ఎంప్లాయా అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్. అండ్ ఆల్సో అదొక ఎలిజిబిలిటీ రూల్స్ అయింది. అండ్ ఆల్సో కంట్రీ. Country in the sense country may be United States of America, Canada or Australia or UK, okay, or Jordan, anything. కంట్రీ అనేది ఏదైనా అయి ఉండొచ్చు. సో బేసికల్‌గా మనకి కంపెన్సేషన్‌లో ఎలిజిబిలిటీ రూల్స్ విత్ రెస్పెక్ట్ టు కంపెన్సేషన్ అండ్ గ్రేడ్స్ అనేవి ఎలిజిబిలిటీ రూల్స్ అనేయంటే ఈ ఎయిదర్ ఆ పే రేట్ టైప్ అయినా అయి ఉంటది. లేదా కంట్రీ అయినా అయి ఉంటది మోస్ట్‌లీ. ఓకే. సో ఇది కాకుండా ఇది కాకుండా మనకి సెపరేట్‌గా కంపెన్సేషన్ ప్యాకేజెస్, గ్రేడ్స్ అనేది మనకు ఉన్నాయి, అవైలబుల్‌గా ఉన్నాయనంటే అదేంటనంటే పర్టిక్యులర్ జాబ్ ప్రొఫైల్స్. ఓకే. పర్టిక్యులర్ జాబ్ ప్రొఫైల్స్ ఆర్ పొజిషన్స్ అంటే స్పెసిఫిక్‌గా ఉంటాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి సెపరేట్ ఎగ్జిక్యూటివ్ అంటే లైక్ వైస్ ప్రెసిడెంట్స్ ఆర్ డైరెక్టర్స్ అలాగా. సో డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని అది క్రియేట్ చేస్తారు. సో అది క్రియేట్ చేసిన తర్వాత ఈ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని ఆ కంపెన్సేషన్ ప్యాకేజెస్ అండ్ ప్లాన్స్ అండ్ గ్రేడ్స్ అనేవి అసైన్ అవుతాయి. సో ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్ ఏంటనంటే హౌ అండ్ కంపెన్సేషన్ ప్లాన్ ఆర్ కంపెన్సేషన్ ప్యాకేజ్ అసైన్ టు దట్ వర్కర్. సో ఎలా ఈ కంపెన్సేషన్ ప్యాకేజ్ ఆర్ ప్లాన్ అనేది వర్కర్‌కి అసైన్ అవుతుంది అని చెప్పేసని క్వెషన్ అడుగుతారు. దెన్ యూ షుడ్ సే based on the compensation eligibility rule. Okay, so based on the compensation eligibility rule, based on compensation eligibility rule, the actual package and grade, okay, and plans are assigned. Okay, so we will discuss about what is package and what is grade and all. Okay, so అలా మనం రిప్లై చేయాలన్నమాట. అయితే ఈ ఎలిజిబిలిటీ రూల్స్ అనేది ఓకే. సో ఈ ఎలిజిబిలిటీ రూల్స్ అనేది 3 క్రియేషన్ పేజెస్ అనేవి ఉంటాయి. 3 క్రియేషన్ పేజెస్. So one is like plan. Okay, so one is like this creation has 3 phases. One is plan. Okay, so this plan ఏం చేస్తుందనంటే based on eligibility ని ప్రకారం okay, what kind of plan, okay, what kind of plan that should assign to the worker plan అనేది. Okay, what kind of plan అనేది. Second one యాక్చువల్స్ అంటాం. సో దిస్ యాక్చువల్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ స్టాఫింగ్ యాక్టివిటీ. సో బేస్డ్ ఆన్ స్టాఫింగ్ యాక్టివిటీ ఇన్ ద సెన్స్ మనం చేంజ్ జాబ్ అనేది టాస్క్ అనేది రన్ చేసాం. సో డేటా చేంజెస్ అని, సూపర్వైజరీ చేంజెస్ అని, లైక్ టైం టైప్ చేంజెస్ అని, తర్వాత కంపెనీ ఆర్ పొజిషన్ చేంజెస్ అని ఇలా చూసాం. సో ఇన్ దట్ పేజ్లో కంపెన్సేషన్ ట్యాబ్లో సో మనకి పే ఇన్ ద డీటెయిల్స్ ట్యాబ్లో మనం పే రేట్ టైప్ అనేది మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఓకే. అండ్ యాడ్ ద న్యూ ప్లాన్ టు దట్ వర్కర్. సో మనం ఆ వర్కర్కి మనం ప్లాన్ కూడా యాడ్ చేయొచ్చు. సో అలాంటి స్టాఫింగ్ యాక్టివిటీస్లో కూడా బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ ప్రకారం అక్కడ మనం
ఆ ప్లాన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ అవర్లీ ప్లాన్ ఆర్ సాలరీ ప్లాన్ లైక్ దట్. అండ్ ఆల్సో లైక్ వీ హ్యావ్ అదర్ ప్లాన్, బోనస్ ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత స్టాక్ ప్లాన్స్ ఉన్నాయి, మెరిట్ ప్లాన్స్ ఉన్నాయి, అక్కడ ఏదైతే అది. అండ్ థర్డ్ వన్ ఈజ్ లైక్ పే అవుట్. ఓకే, సో పే అవుట్ ఇన్ ద సెన్స్ ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే పేరోల్ అండ్ కంపన్సేషన్ ఎలిమెంట్స్ ఇక్కడ హౌ యాక్చువల్లీ ఓకే ద కంపన్సేషన్ పే అనేది ఉండాలనేది డిటర్మైన్ చేస్తాయి. ఈ రెండు డిసైడ్ చేస్తాయి. ఏంటది? పేరోల్ అండ్ కంపన్సేషన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ పేరోల్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే మనకి ఇక్కడ కంపన్సేషన్ ఎలిమెంట్స్ అనేది కాన్సెప్ట్ ఉంది. సో ఈ ఎలిమెంట్స్ అనేది దేనికి టైఅప్ అయి ఉంటాయంటే ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి. సో ఎర్నింగ్స్ అని అంటే హౌ ఎన్ ఎంప్లాయీ ఈజ్ గెటింగ్ అమౌంట్. ఓకే, హౌ ఎన్ ఎంప్లాయీ ఈజ్ గెటింగ్ అన్ అమౌంట్ అంటే సమ్ టైమ్స్ ఓవర్ టైమ్ చేస్తుంటారు, డబుల్ ఓవర్ టైమ్ చేస్తుంటారు, సమ్ టైమ్ ట్రావెల్ అని చెప్పేసి. అండ్ సో డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని సమ్ ఎర్నింగ్స్ అనేది వాళ్ళు అంటే ఇన్సెంటివ్స్ లాగా ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటికి ఏంటంటే ఎర్నింగ్స్ అని ఉంటాయి. సో ఆ ఎర్నింగ్స్లో మనం ఈ కంపన్సేషన్ ఎలిమెంట్స్ అనేది మనం యాడ్ చేస్తాం, మనం క్రియేట్ చేసి. సో దట్ ఆ కంపన్సేషన్ ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయటం వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది ఏ ప్లాన్కి రిలేటెడ్గా ఉంటుంది అనేది కూడా మనం ఈ కంపన్సేషన్ ఎలిమెంట్ అండ్ ఆ పర్టికులర్ ఎర్నింగ్స్ అండ్ అమౌంట్ తోటి ఏంటంటే మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంటే మనకి అది డిఫైన్ చేసేలాగా ఉంటుంది అనమాట. సో హౌ యాక్చువల్లీ వీఆర్ పేయింగ్ టు దిస్ వర్కర్. ఓకే, అప్పుడు ఫైనల్గా ఏమవుతుంది? ఓకే, సో దిస్ వర్కర్ ఈజ్ గెటింగ్ ద అమౌంట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎర్నింగ్. ఓకే, సో ఈ ఎర్నింగ్ వల్ల ఇతనికి ఇంత అమౌంట్ వచ్చింది. సో అది మనం క్యాలిక్యులేట్ చేసి ప్రాసెస్ చేయాలి. సో ఇదంతా ఏంటంటే పేరోల్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సో అది చూడాలంటే పే ట్యాబ్. ఓకే, సో రిజల్ట్స్లో సో ఈ రిజల్ట్స్ మనం ఓపెన్ చేస్తే ద లేటెస్ట్ వన్. ఓకే, సో దిస్ ఈజ్ ఒక పే కాంపోనెంట్, శాలరీ వేజెస్ అని చెప్పేసి అనేది. ఓకే, దీన్ని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ అండర్ కంపన్సేషన్ ఉంది కదా, అండర్ కంపన్సేషన్ సో ఇదొక ఎర్నింగ్, వ్యూ ఎర్నింగ్. అండ్ ఇక్కడ లాస్ట్కి వస్తే శాలరీ పే అనేది మనకి కంపన్సేషన్ ఎలిమెంట్ ఉంది. ఓకే, సో ఈ ఎలిమెంట్ వల్ల ఏంటంటే ఇది అండర్ కంపన్సేషన్లో ఈ ఎర్నింగ్ అండర్ దిస్ ఎర్నింగ్ వల్ల మనకి ఏంటంటే అమౌంట్. ఓకే, టోటల్ అమౌంట్ ఎంత? సో హియర్ దేవర్ యాడెడ్ 7,354. ఇలా మనకి కంబైన్ అయి ఉంటుంది అనమాట. రైట్. అయితే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ ఎలిజిబిలిటీ రూల్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా టెస్ట్ చేయాలి. హౌ టు క్రియేట్ ఎలిజిబిలిటీ రూల్స్ అండ్ టెస్టింగ్. దానికి మనకి టాస్క్ ఉంది, క్రియేట్ కంపన్సేషన్ ఎలిజిబిలిటీ రూల్. ఓకే, క్రియేట్ కంపన్సేషన్ ఎలిజిబిలిటీ రూల్. సో ఇక్కడ జస్ట్ నేమ్. ఓకే, నేమ్ పే రేట్ ఈజ్ సాలరీడ్ అని పెడుతున్నాను. తర్వాత ఇక్కడ పే రేట్ టైప్ కంపన్సేషన్. ఓకే, ఎనీ ఇన్ ద సెలెక్షన్ లిస్ట్. ఇక్కడ మనకి అవర్లీ శాలరీ అని వస్తుంది. లెట్స్ సెలెక్ట్ ద శాలరీ. ఓకే, సో లైక్ దిస్ we need to create the compensation eligibility rule. ఓకే, ఫర్ పే రేట్ టైప్. అదే కంపెనీకి క్రియేట్ చేయాలి. ఐ మీన్ కంపెనీకి ఆర్ కంపెనీకి కాదు, మోస్ట్లీ కంట్రీకే ఉంటుంది. సో కంట్రీకి అన్నప్పుడు సేమ్ టాస్క్ యూజ్ చేయటం మనం అంతే. సో సేమ్ టాస్క్, క్రియేట్ కంపన్సేషన్ ఎలిజిబిలిటీ రూల్.
compensation eligibility rule, country is USA. ఓకే, సో ఇక్కడ ఫీల్డ్ వచ్చేసరికి లొకేషన్, అడ్రస్, కంట్రీ. కంట్రీ టైప్ చూద్దాం. ఒక కంట్రీ ఆఫ్ లొకేషన్, ప్రైమరీ compensation, any in the selection list, United States of America. ఓకే, లైక్ దిస్. సో ఇలా మనం కంపన్సేషన్ ఎలిజిబిలిటీ రూల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దట్స్ ఇట్, అంతే. సో దీన్ని ఎలా టెస్ట్ చేయాలి? నేను ఒక పర్టికులర్ వర్కర్కి ఒక పర్టికులర్ కంపన్సేషన్ ప్లాన్ అనేది అసైన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ రూల్ అనేది అతనికి ఉందా లేదని ఎలా చేయాలని అంటే, టెస్ట్ కంపన్సేషన్ ఎలిజిబిలిటీ రూల్ అనేది టాస్క్ ఉంది. టెస్ట్ కంపన్సేషన్ ఎలిజిబిలిటీ రూల్. సో ఎలిజిబిలిటీ రూల్ ఫస్ట్ నేను కంట్రీ ఈజ్ యుఎస్ఏ అది టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇన్స్టెన్స్ టు టెస్ట్ అని అంటే లెట్స్ గివ్ అన్ ఎంప్లాయీ ఐడి. ఓకే, ఎంప్లాయీ ఐడి ఇది డైరెక్ట్గా పొజిషన్ తీసుకుంది, పొజిషన్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఎలిజిబిలిటీ ఫర్ దిస్ రూల్, ఎస్, రైట్. అండ్ టెస్ట్ ఫర్ pay rate type, salary. Same worker. Eligibility, yes. అంటే నేను ఈ ఎలిజిబిలిటీ రూల్స్ ఇచ్చేసి ప్యాకేజెస్ క్రియేట్ చేసిన, గ్రేడ్ చేసిన, కంపన్సేషన్ ప్లాన్స్ క్రియేట్ చేసిన ఈ ఎంప్లాయీ అనేది ఏంటంటే అతనికి ఎలిజిబుల్. సో దట్ నేను ఈజీగా అతనికి అసైన్ చేయొచ్చు. సో బై ద టైమ్ ఆఫ్ హైరింగ్, ఓకే, సో ఇవి ఆటోమేటిక్గా అసైన్ అయిపోతాయి. సో అది ఓకే, అలా టెస్ట్ చేయాలి. అండ్ ఈ ఎలిజిబిలిటీ రూల్స్ అనేది ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ కూడా. సో ఇన్ వాట్ సిచ్యువేషన్స్ యాక్చువల్లీ ఇవనేది డిఫాల్ట్ అవుతాయి. సో ఏ సిచ్యువేషన్స్లో డిఫాల్ట్ అవ్వవు. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూయర్ కెన్ ఆస్క్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిఫాల్ట్ కంపన్సేషన్ అండ్ నాన్ డిఫాల్ట్ కంపన్సేషన్. సో అంటే అప్పుడు మనం ఏం చెప్పాలని అంటే, సపోజ్ ఎలిజిబిలిటీ, ఓకే, ఎలిజిబిలిటీ రూల్ అనేది ప్యాకేజ్కి అండ్ ప్లాన్. ఓకే, ప్యాకేజ్కి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ ప్యాకేజ్కి అండ్ దిస్ ప్లాన్ రెండింటికి ఎలిజిబిలిటీ రూల్ సేమ్ అయ్యి అతను ఆ ఎలిజిబిలిటీ రూల్ అనేది మీట్ అయితే అదేంటనంటే డిఫాల్ట్ కంపన్సేషన్ అని అంటే. ఓకే, సో ప్లాన్కి ప్యాకేజెస్కి రెండింటికి ఎలిజిబుల్ అవ్వాలి, అప్పుడు అది డిఫాల్ట్ కంపన్సేషన్ అవుతుంది. అదే కంపన్సేషన్కి ఎలిజిబిలిటీ లేదు బట్ ప్లాన్కి ఉంది, అలాంటప్పుడు అది డిఫాల్ట్ కాదు. సో వైస్ వర్సా, కంపన్సేషన్ ప్యాకేజ్కి ఉంది, ప్లాన్కి లేదు, అలాంటప్పుడు అది డిఫాల్ట్ అనేది కాదనమాట. సో ఇలా ఏంటంటే ఎప్పుడు డిఫాల్ట్ ఉంటుంది, ఎప్పుడు డిఫాల్ట్ ఉండదు అని చెప్పేసి అనేది బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ. ఓకే, సో బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని మనకి ఆ పర్టికులర్ డిఫాల్ట్ కంపన్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ కంపన్సేషన్ ఎలిజిబిలిటీ రూల్స్. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ప్యాకేజెస్. సో ఈ ప్యాకేజెస్ అనేది ఏంటంటే ఈ ప్యాకేజెస్లో మనకి ఎంప్లాయీకి అసైన్ చేసిన ఈ ప్లాన్స్ ఉంటాయి అండ్ ఈ గ్రేడ్స్ ఉంటాయి. ఓకే, సో ఆ ప్యాకేజెస్లో ఈ రెండింటిని కలిపి ఏంటంటే ఒక ప్యాకేజ్ లాగా ఒక ప్యాకేజ్లో డిఫైన్ చేయబడి ఉంటారు. అంటే
ఇప్పుడు కంపన్సేషన్ ప్లాన్ అని అంటే ఓన్లీ నాట్ ఎ సాలరీ ప్లాన్. ఓకే, నాట్ ఎ సాలరీ ప్లాన్. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. సపోజ్ మనం టాస్క్ అనేది యూజ్ చేస్తే ప్లాన్స్ అనేది కంపన్సేషన్ ప్లాన్స్ అనేది టాస్క్ యూజ్ చేస్తే, సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపన్సేషన్ ప్లాన్స్. శాలరీ ప్లాన్స్, అవర్లీ ప్లాన్స్, అలాగా. ఓకే, సో ఈచ్ ప్లాన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ ప్రకారం అది అసైన్ చేయబడుతుంది. ఓకే, ఈచ్ ప్లాన్ అనేది. సో ఇలాంటి ప్లాన్స్ అనేది కంపన్సేషన్ ప్యాకేజ్లో ఉంటాయి అండ్ ఆల్సో గ్రేడ్స్ కూడా ఉంటాయి. అయితే ఈ గ్రేడ్ అనేది దేనికి రిప్రజెంట్ చేస్తుంది? గ్రేడ్ అనేది ఆ బేస్ పే రేంజ్ అనేది ఉంటుంది. ఓకే, గ్రేడ్కి ఆ బేస్ పే రేంజ్ అనేది ఉంటుంది. అంటే మినిమం అమౌంట్ ఇది, మ్యాక్సిమం అమౌంట్ ఇది. ఓకే, సో ఈ అమౌంట్ మిడిల్లోనే మనం ఏంటంటే ఆ ఎంప్లాయీకి ఎవరైతే ఉన్నారో అతనికి మనం ఎంత అమౌంట్ అనేది మనం అసైన్ చేయగలం. ఓకే, సో దట్ ఈస్ రిప్రజెంట్స్ కంపన్సేషన్ గ్రేడ్. ఓకే, అండ్ ఆల్సో ఈ కంపన్సేషన్ గ్రేడ్ని మనం ఒక పొజిషన్కి వాడతాం. ఓకే, అంటే పొజిషన్ కంపన్సేషన్గా వాడతాం అండ్ ఆల్సో జాబ్ రిక్విజేషన్ కంపన్సేషన్గా కూడా వాడతాం. ఓకే, పొజిషన్ కంపన్సేషన్గా అండ్ జాబ్ రిక్విజేషన్ కంపన్సేషన్గా బోత్ మనం వాడతాం అనమాట. అంటే డిపెండ్స్ ఆన్ క్రైటీరియా, డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని. ఓకే, ఆల్వేస్ కంపన్సేషన్ అనేది పొజిషన్కే అసైన్ అయి ఉండదు, ఆల్వేస్ జాబ్ రిక్విజేషన్కి అనేది ఉండదు. సో ఇట్ డిపెండ్స్. సమ్ టైమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రైట్? Okay, so let's first create the compensation package and later we'll discuss about that అది పొజిషన్ కంపన్సేషన్ ఏమైనా ఉన్నాయా, జాబ్ రిక్విజేషన్కి ఏమైనా ఉన్నాయా అనేది, అవి ఎలా అసైన్ చేశారనేది ఒక ఎగ్జిస్టింగ్ జాబ్ రిక్విజేషన్ తీసుకొని చూద్దాం. ఓకే, టు క్రియేట్ ఎ కంపన్సేషన్ ప్యాకేజ్ మనకి టాస్క్ ఏంటంటే క్రియేట్ కంపన్సేషన్ ప్యాకేజ్ అనేది టాస్క్. సో ఎఫెక్టివ్ డేట్ అనేది నేను 1 day ఎక్కువ ఇస్తున్నాను. ఓకే, దిస్ ఈస్ ద ప్యాకేజ్. ఓకే, దిస్ ఈస్ ద ప్యాకేజ్ అండ్ హియర్ మనం ఏంటంటే కంపన్సేషన్ ప్యాకేజ్ నేమ్ అనేది డిఫైన్ చేయాలి. టెస్ట్ టు నేమ్ అనేది మన ఇష్టం. కంపన్సేషన్ ప్యాకేజ్ అండ్ ఎలిజిబిలిటీ రూల్ నేను ఏమి ఇస్తున్నానంటే సాలరీ టైప్. ఓకే, సో ఆల్ ద సాలరీ టైప్ వర్కర్స్ అనేది ఈ కంపన్సేషన్ ప్యాకేజ్కి ఎలిజిబుల్. ఓకే, అండ్ దెన్ హియర్ ఏమున్నాయి, కంపన్సేషన్ ప్లాన్స్ ఉన్నాయి, కంపన్సేషన్ గ్రేడ్స్ ఉన్నాయి. సో ఈ కంపన్సేషన్ గ్రేడ్స్ ఇక్కడ ఈ గ్రిడ్లో మనం క్లిక్ చేస్తే, కంపన్సేషన్ గ్రేడ్ అని ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ ఆల్రెడీ క్రియేటెడ్ కంపన్సేషన్ గ్రేడ్స్ అనమాట, ఆల్రెడీ క్రియేటెడ్. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఈ కంపన్సేషన్ గ్రేడ్ అనేది మనకేంటంటే ఒక రేంజ్ అనేది డిఫైన్ చేస్తుంది. సో ఆ రేంజ్ డిఫైన్ చేసిన అమౌంట్స్లో తక్కువ ఉన్నా తీసుకోదు, ఎక్కువ ఉన్నా యాక్సెప్ట్ చేయదు. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ ఎలిజిబిలిటీ రూల్స్ అండ్ ఈ కంపన్సేషన్ గ్రేడ్స్ ఇవన్నీ టు రెడ్యూస్ ద డేటా ఎంట్రీ ఎర్రర్స్ అని అంటాం మన టెక్నికల్ దాంట్లో. టు రెడ్యూస్ ద data entry errors, we actually automate the compensation process. Okay, we actually automate the compensation process with eligibility rules and okay, so these compensation grades. Okay, so this complete compensation
framework అనేది by using these eligibility rules and grades and other configurations to reduce the data entry errors, మనం ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసి టోటల్ కంపన్సేషన్ ఫ్రేమ్వర్క్ని ఏంటంటే ఆటోమేట్ చేస్తాం. సో ఇక్కడ నేను ఎలిజిబిలిటీ రూల్ అనేది క్రియేట్ చేశాను. సో డైరెక్ట్గా నేను హైర్ చేసేటప్పుడు అదేంటనంటే డైరెక్ట్గా ఆ శాలరీ ఈ ప్యాకేజ్ అనేది డైరెక్ట్గా చూపిస్తుంది. అగైన్ అక్కడ మళ్ళీ నేను వెళ్ళి క్రియేట్ చేయకుండా అదంతా అక్కడ నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేయకుండా ఆటోమేటిక్గా ఇది అసైన్ అయిపోతుంది. సో అలా కాకుండా ఏదన్నా మనం ఎంట్రీ చేయాలి మాన్యువల్గా అన్నప్పుడు ఏంటంటే అది ప్రాబ్లం అవుతుంది. బట్ అలా కాకుండా వర్క్ డేలో దీన్ని ఏంటంటే ఇలా కాన్ఫిగర్ చేశారు బై డైరెక్ట్గా ఎలిజిబిలిటీ రూల్ ద్వారా అసైన్ అయ్యేట్లు. ఓకే, సో దట్ ఈస్ ఇట్. అండ్ కంపన్సేషన్ గ్రేడ్. సో ఈ కంపన్సేషన్ గ్రేడ్కి కూడా మనకేంటనంటే టాస్క్ ఉంది క్రియేట్ చేయడానికి. అదేంటంటే క్రియేట్ కంపన్సేషన్ గ్రేడ్. ఓకే, సో ఎఫెక్టివ్ డేట్ ఎస్టర్డేస్ ఇస్తున్నాను. పే రేంజ్ సెగ్మెంట్స్. పే రేంజ్ సెగ్మెంట్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సెలెక్ట్ ఎనీ ఎగ్జిస్టింగ్ వన్, కెనడా గ్రేడ్ 5, ఆ సెగ్మెంట్స్ అనేది ఏం చేస్తుందనంటే మినిమం అమౌంట్ మ్యాక్సిమం అమౌంట్స్ వరకు సో కొన్ని సెగ్మెంట్స్ యాడ్ చేస్తుంది విత్ క్యాలిక్యులేటెడ్ అమౌంట్. ఓకే, సో విత్ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఇలా ఎగ్జాంపుల్ ఇదా. సో మినిమం 30,000 అండ్ తర్వాత 35, 40, 45, 50. ఓకే, 42 అండ్ మిడ్ పాయింట్ ఈస్ 40. సో ఈ సీక్వెన్స్లో అమౌంట్ని మనం ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు. సో అది క్యాలిక్యులేట్ చేసింది కాబట్టి ద టోటల్ రేంజ్ ఎంత 30,000 to 50,000. ఓకే, 30,000 to 50,000లో మిడ్ పాయింట్ అంటే మిడిల్గా మనం ఏంటంటే ఒక $40,000 అనేది కూడా మనం అసైన్ చేయొచ్చు. అండ్ మ్యాక్సిమం 50,000, అంతకు మించి లేదు. 30,000 కంటే ఇంకా అది బిలో యాక్సెప్ట్ చేయదు. సో ఇలాంటి సెగ్మెంట్స్ అనేది ఇక్కడ మనం అప్ టు ఐ థింక్ సపోజ్ ఇఫ్ 6 ఇస్తే అప్ టు 5 లిమిటేషన్. మోర్ దాన్ 5 ఏంటంటే మనం యాడ్ చేయలేం. ఓకే, సో డిఫాల్ట్గా ఇట్ ఈస్ 4 ఉంటుంది. తర్వాత యూజ్ గ్రేడ్ ప్రొఫైల్స్ అని కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ గ్రేడ్ అనేది ఈ ప్యాకేజ్లో ఈ సేమ్ ప్యాకేజ్ని యూజ్ చేసి రైట్ నౌ మనం యుఎస్ కంట్రీకి అనుకుంటున్నాం. ఫ్యూచర్లో కెనడా, ఆస్ట్రేలియా, ఇంకా సమ్ అదర్ కంట్రీ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ కంట్రీకి సపరేట్గా కూడా మనం ఇదే ప్యాకేజ్ విత్ గ్రేడ్ తోటి అసైన్ చేయాలి అని అంటే గ్రేడ్ ప్రొఫైల్స్ అనేది డెఫినెట్గా యూజ్ చేయాల్సిందే. సో ఈ గ్రేడ్ ప్రొఫైల్ ఏం చేస్తుంది ఫర్ ఈచ్ కంట్రీ, ఫర్ ఈచ్ ఎలిజిబిలిటీకి మనం ఒక గ్రేడ్ అనేది క్రియేట్ చేయవచ్చు బై యూజింగ్ ద గ్రేడ్ ప్రొఫైల్స్ ఫర్ ఈచ్ ఎలిజిబిలిటీ రూల్ ఆర్ ఈచ్ వీ కెన్ సే ఫర్ ఈచ్ కంట్రీ. అలాగా ఫర్ ఈచ్ కంట్రీకి మనం ఒక్కొక్క గ్రేడ్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయొచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో ఆ గ్రేడ్ ప్రొఫైల్స్ కూడా ఈ గ్రేడ్లోనే ఉంటాయి. చూసారా, ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్తో పాటు పే రేంజ్ అండ్ కంపన్సేషన్ గ్రేడ్ ప్రొఫైల్స్ ఇలా బేస్ పే ఎలిమెంట్ ఒక అండ్ ఎలిజిబిలిటీ రూల్, కరెన్సీ అండ్ ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ గ్రేడ్ నేమ్ test2 compensation grade. Okay, and you can see the description ఏదైనా రాయొచ్చు. This is for testing only అని. సో బేస్ పే ఎలిమెంట్స్. సో ఆల్రెడీ చెప్పాను బేస్ పే ఎలిమెంట్ ఈజ్ ఆల్సో one of the component in compensation. Okay, so
వీటి వల్ల మెయిన్ యూజ్ ఏంటనంటే ఇది ఒక పోర్షన్ ఆఫ్ కంపన్సేషన్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ కెన్ కంట్రోల్ అంటే ఇట్ నాట్ ఏ కంట్రోల్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ కంపన్సేషన్ ఎలిమెంట్స్ ఇన్ లైక్ మనం ఇప్పుడే చూసాం ఎర్నింగ్స్ అండ్ ప్లాన్స్. ఓకే, అలా మనకి ఎక్కడైతే అవసరమై ఉందో ఆ ఏరియాలో ఈ కంపన్సేషన్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేసి మనం ఈ క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఏంటనంటే చేసినప్పుడు ఇవి ఈజీగా ట్రాక్ అండ్ వన్ టు అదర్ ఏంటనంటే లింక్ ఉంటాయి అన్నమాట. వన్ టు అదర్ లింక్ ఉంటాయి. సో బేసిక్గా దీని గురించి చెప్పాలని అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ రిప్రజెంట్స్ a portion of compensation. Okay, so these are essentially compensation plans and earnings. These are essentially compensation plans. Okay, compensation plans. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే కంపన్సేషన్ ఎలిమెంట్ గ్రూప్స్, సో వీటిని కేటగిరైజ్గా డివైడ్ చేసి గ్రూప్స్ లా కూడా చేయొచ్చు అండ్ ఆల్సో లైక్ ఇండివిజువల్గా కూడా మనం ఉంచవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ఆల్రెడీ క్రియేటెడ్ కంపన్సేషన్ ఎలిమెంట్స్. ఒకసారి దీన్ని మనం ఒక న్యూ ఎలిమెంట్ని క్రియేట్ చేద్దాం. సో టాస్క్ ఏంటని అంటే దీన్ని క్రియేట్ చేయడానికి, సో ఇంకా మనం గ్రేడ్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేయలేదు. సో ఈ గ్రేడ్లో ఇది బేస్ పే ఎలిమెంట్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్ ఉంది. సో మనం అది క్రియేట్ చేస్తాం. సో దీనికి టాస్క్ వచ్చేసరికి యాడ్ కంపన్సేషన్ ఎలిమెంట్స్, add compensation element and just name test2 base pay. సో ఇక్కడ చూసారా, ఇది పేరోల్ ఎర్నింగ్స్లో ఏమైనా ఇంక్లూడ్ అయ్యి ఉండాలా ఏంటనేది. సో ఆ కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడ ఉంది, బట్ యాజ్ ఆఫ్ నో నాట్ రిక్వైర్డ్. క్లిక్ ఆన్ ఓకే. సో నౌ సెలెక్ట్ ద test2 base pay. ఓకే, అండ్ కరెన్సీ ఇది యుఎస్ కంట్రీ కాబట్టి యూఎస్టీ డాలర్స్ అండ్ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ యాన్యువల్. శాలరీ ఉంటుంది కాబట్టి సెలెక్ట్ యాన్యువల్. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్ అండ్ ఇక్కడ మినిమం అమౌంట్ అండ్ సమ్ అమౌంట్ ఎంటర్ చేద్దాం, 25,000. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇఫ్ యూ క్లిక్ ఆన్ క్యాలిక్యులేటెడ్ సీక్వెన్స్, ఓకే, ఒక ఎర్రర్ వచ్చింది. ఏమని? ఎంటర్ ఏ మిడ్ పాయింట్ దట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద మ్యాక్సిమం. ఓకే, దట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద మ్యాక్సిమం అమౌంట్ కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ 12,500, that is less than or equal to the 12,500. Let's enter some 10,000. Okay, enter midpoint less than or equal to the maximum. Here is the maximum is like 21, some $20,000. Correctly, so enter midpoint that is less than or equal to maximum.
22,500 చేద్దాం. So why it is not taking? It is already entered correctly. Or 26,000. Okay. So it is asking for like a range here. Okay, let's enter some 50. So the okay. So now 25,000 to 50. Oh, sorry. Segment of what actually. So minimum E amount and maximum this amount. Okay. So ఇలా మనం గ్రేడ్ అనేది డిఫైన్ చేస్తాం. Click on okay and compensation grade profiles. Right now we don't have any. We don't need any grade profiles. Okay. Click on okay. Okay. Package is ready and elements created and eligibility complete అయింది and grades also complete అయింది. Right. So now create one compensation plan. Okay, so grade అయిపోయింది. సో గ్రేడ్ ప్రొఫైల్స్ ఎలిమెంట్స్ కూడా అయిపోయింది. ఓకే, సో గ్రేడ్ ప్రొఫైల్స్ తర్వాత క్రియేట్ చేద్దాం. ఓకే, నా క్రియేట్ వన్ కంపన్సేషన్ ప్లాన్. సో ఈ కంపన్సేషన్ ప్లాన్ క్రియేట్ చేయడానికి మనకు ఒక టాస్క్ ఉంది. అది క్రియేట్ కంపన్సేషన్ ప్లాన్. No, if you go to the package, sorry, not the task. Okay, so if you go to the package, okay, and not this one, మనం క్రియేట్ చేసిన గ్రేడ్ ఇది టెస్ట్ టు కాంప్ గ్రేడ్. ఓకే, దాన్ని ఇక్కడ మనం స్పెసిఫై చేద్దాం. ఓకే, అండ్ గో టు ద కంపన్సేషన్ ప్లాన్స్ ట్యాబ్ అండ్ ఇక్కడ ఈ గ్రిడ్లో ఒక ప్లస్ బటన్ యాడ్ చేయండి. ఓకే, కంపన్సేషన్ ప్లాన్ క్రియేట్. ఇవన్నీ డిఫరెంట్ కంపన్సేషన్ ప్లాన్స్. సో నేను కొత్తది క్రియేట్ చేస్తున్నాను, శాలరీ ప్లాన్. ఓకే, క్లిక్ ఆన్ క్రియేట్ శాలరీ ప్లాన్. ఎఫెక్టివ్ డేట్ ఎస్టర్డే ఇస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. ప్లాన్ నేమ్ టెస్ట్ టు salary plan. So eligibility rule test 2 country USA. Okay, and compensation element base pay. Okay, so this plan is not for the FTE percentage and any other calculations, and also it is having the defaults like this base pay. ఓకే, సపోజ్ మనం ఇప్పుడు ఈ ప్లాన్ని ఎక్స్క్లూడ్ ఫ్రమ్ మెరిట్. ఒక మెరిట్ ప్లాన్ అనేది వేరే ఇంకొక ప్లాన్ కైండ్ ఆఫ్ కంపన్సేషన్ ప్లాన్ ఉంది. సో ఆ జనరల్గా ఈ మెరిట్ ప్లాన్ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ స్కిల్స్ అండ్ గోల్స్ అచీవ్ చేసిన దాన్ని బట్టి ఆ మెరిట్ ప్లాన్ అనేది ఆ పర్టికులర్ వర్కర్కి బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ ప్రకారం దాన్ని అసైన్ చేసి ఆ క్యాల్కులేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో అలాగా ఈ ప్లాన్ని మెరిట్ ప్లాన్లో నుంచి ఎక్స్క్లూడ్ చేయాలా అని చెప్పేసి అనేది అడుగుతుంది. సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే డోంట్ కాన్ఫిగర్ ఎనీథింగ్ హియర్. జస్ట్ ప్లాన్ నేమ్, ఎలిజిబిలిటీ రూల్ అండ్ కంపన్సేషన్ ఎలిమెంట్. దట్స్ ఇట్. Okay, compensation plan, this one. Click on OK. So my compensation package got created. Okay, so this is how actually we can create compensation package, grade and plan. Okay, so ఇలా క్రియేట్ చేస్తాం మనం. అండ్ వీటి గురించి ఏంటనంటే కంపన్సేషన్ ప్యాకేజ్ అంటే, గ్రేడ్ అంటే, ప్లాన్ అంటే,
అండ్ కంపెన్సేషన్ ఎలిమెంట్ అంటే ఇది. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఒక ఎంప్లాయీని హైర్ చేయటం. సో ఆ ఎంప్లాయీకి కంపెన్సేషన్ ప్యాకేజ్, ఓకే, అండ్ దెన్ బేస్డ్ ఆన్ పే రేంజ్ ప్రకారం మనం అమౌంట్ ఎంటర్ చేయటం, అదనేది నెక్స్ట్ ప్రాసెస్. ఓకే, లెట్స్ డూ దట్. సో hire employee, okay, hire employee and supervisory, take any supervisory organization, new pre-hire. ఒక టెస్ట్ రాబర్ట్ అనేది నేమ్ ఇస్తున్నాను అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో కంట్రీ ఇక్కడ న్యూజిలాండ్ ఉంది. సో న్యూజిలాండ్ ఉంటే ఎలిజిబుల్ కాదు. సో న్యూజిలాండ్ ఉంటే కంట్రీ ఎలిజిబిలిటీ రూల్కి ఎలిజిబుల్ కాదు. సో పేరేడ్ టైప్ మనం శాలరీడ్ ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే అది డిఫాల్ట్ కంపన్సేషన్ కాదనమాట. సో కాబట్టి ఏంటంటే నేను ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అనేది తీసుకుంటున్నాను. బికాస్ ఒక డిఫాల్ట్ కంపన్సేషన్ లాగా ఈ వర్కర్కి ఇది అప్లై అవ్వాలి అని చెప్పేసి అనేది నేను నా రిక్వైర్మెంట్. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే కంట్రీ ఇది తీసుకుంటున్నాను. తర్వాత ఫోన్, డివైస్ టైప్ మొబైల్ అండ్ టైప్ వర్క్ అడ్రస్ United States, okay, state 4, city New York and state New York, postal code 1220. Okay, and email address. Type work. Okay, or instead of test, Robert. Click on OK. Postal code. This one always causing the issue. Okay, so hire date. Let's give yesterday date 18. Okay, and the reason. New hire, new position. Here actually I would like to tell you one thing. మనం ఈ రీజన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, స్పెసిఫిక్గా అదేంటంటే మెయింటైన్ ఈవెంట్ కేటగిరీస్ అండ్ రీజన్స్. మెయింటైన్ ఈవెంట్ కేటగిరీస్ అండ్ రీజన్స్. ఓకే, సో ఇక్కడ ఈవెంట్ హైర్ ఎంప్లాయీ తీసుకుంటే, సో దీస్ ఆర్ ఆల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రీజన్స్. న్యూ హైర్, రీహైర్, ఓకే, రీహైర్ న్యూ పొజిషన్, అదే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంది. ఓకే, ఇప్పుడు చూస్తే న్యూ హైర్ న్యూ పొజిషన్, రీహైర్ బ్యాక్ఫిల్, రీహైర్ బ్యాక్ఫిల్, ఇలా. సో ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. సో కెన్ యూ క్రియేట్ one new reason for hire? If yes, how to do that అని అడుగుతారు. So by using the task called maintain event categories and reasons, we can able to create the new hire reason. ఓకే అని చెప్పాలి. సో ఇక్కడ మనం
రీజన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఒక ప్లస్ బటన్ యాడ్ చేసి ఇక్కడ ఎనీథింగ్ లైక్ జస్ట్ న్యూ రీజన్ అందాం అనుకోండి. Click on OK. Suppose if you select this one, చూసారా, జస్ట్ న్యూ రీజన్ వచ్చింది. ఓకే, అండ్ పొజిషన్స్ వితౌట్ జాబ్ రిక్విజిషన్ చూద్దాం. పొజిషన్స్ వితౌట్ జాబ్ రిక్విజిషన్స్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే, సమ్ టైమ్స్ ఇది ఆల్రెడీ క్రియేట్ చేసిన జాబ్ రిక్విజిషన్. సపోజ్ ఇఫ్ ఎనీ కంపన్సేషన్ అనేది దానికి అసైన్ చేసి ఉంటే అది వచ్చేస్తుంది. ఓకే, అలాగా. అండ్ జాబ్ ప్రొఫైల్, లొకేషన్, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఫుల్ టైమ్ and FTE, pay rate type salary. Okay, now click on submit. Complete the steps. Okay. And again, let's add this employee and see. Start proxy. Okay, this one, test to Robert. Open this one under awaiting your action. Click on approve. Okay, and next step, change organization assignments. Just click on open. Okay, everything is perfect. Next, propose compensation high. Let's open this one. ఓకే, సో యాక్చువల్లీ మనం సెలెక్ట్ చేసిన సూపర్వైజరీ ఆర్గనైజేషన్ ప్రకారం ఇక్కడ గ్రేడ్ అండ్ గ్రేడ్ ప్రొఫైల్స్ అనేది యాడ్ అయ్యి ఉన్నాయి, బికాస్ బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ ప్రకారం. ఓకే, నౌ లెట్స్ చేంజ్ దిస్ వన్. కంపన్సేషన్ గ్రేడ్, 62 కంపన్సేషన్ గ్రేడ్. ఓకే, సో మనం గ్రేడ్ ప్రొఫైల్ ఏం చేయలేదు. అండ్ శాలరీ, కంపన్సేషన్ ప్లాన్, గ్రేడ్ సెలెక్ట్ చేశాను. వాట్ ఈజ్ మై గ్రేడ్ పే రేంజ్? 25 to 50. Okay, 25 to 50 and USD dollar. Suppose if let's give $160,000 and submit. The base pay is pay range maximum, but ఇక్కడ ఇది అలర్ట్ టైప్ మాత్రం వచ్చింది. సో ఆల్వేస్ ఏంటనంటే
యాక్సెప్ట్ చేస్తా లేదో చూద్దాం. అంటే క్రిటికల్‌గా వాలిడేషన్ అనేది. సో, హియర్ నో వాలిడేషన్ యాక్చువల్‌గా ఏం కాన్ఫిగర్ చేయలేదు. యాక్చువల్‌గా ఏంటనంటే దట్ దట్ షుడ్ షో సమ్ ఎర్రర్. ఓకే. ఎందుకనంటే మనం అబోవ్ మాక్సిమం ఇచ్చాం. బట్ ఓన్లీ వార్నింగ్ లాగానే చూపించింది. వార్నింగ్ అంటే ఆల్వేస్ ఇట్ డస్ నాట్ స్టాప్ ద ప్రాసెస్. అది ప్రాసెస్ అనేది స్టాప్ చేయదు. సో లైక్ దట్ ఏంటంటే మనం అసైన్ చేయడం కంపన్సేషన్. సో ప్రాసెస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎంప్లాయీ, లెట్స్ ఓపెన్ ఎంప్లాయీ. ఇది మనం క్రియేట్ చేసిన ఎంప్లాయీ. కంపన్సేషన్, just salary plan. So this is the package, grade, okay, and the base pay range. Okay, so like that actually we can create the compensation, eligibility rules, elements, packages, grades, and plans, and finally ఇలా మనం అసైన్ చేస్తాం. ఓకే.